హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ ఎడ్యుకేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు తెలంగాణలో సీట్ మ్యాట్రిక్స్ ఎలా మారింది? ఎందుకంటే మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ అయిపోయిన తర్వాత మీకు 400 సీట్స్ అనేది తగ్గడం జరిగింది. 400 సీట్స్‌లో మేనేజ్మెంట్ 200 అండ్ ఏ కేటగిరీ 200. సో, ఈ 2 కూడా డీమ్డ్ కాలేజ్‌కి వెళ్ళిపోయినాయి కాబట్టి అంటే ఉమెన్స్ ప్లస్ కో ఎడ్యుకేషన్. ఈ సీట్లు మొత్తం డీమ్డ్‌కి వెళ్ళిపోయినాయి. అండ్ యాస్ వెల్ యాస్ డెంటల్ సీట్లు కూడా డీమ్డ్‌కి వెళ్ళిపోయినాయి. 100 సీట్స్ డీమ్డ్‌కి వెళ్ళిపోయినాయి. సో, దీనివల్ల ఎలాంటి ప్రభావం జరుగుతుంది మన తెలంగాణలో కట్ ఆఫ్ విషయంలో ఒకసారి చూద్దాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ మనకు స్ట్రెయిట్ అవే ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ చూసుకునంటే మనకు ఈ మెరిట్ లిస్ట్‌లో ఉన్న కట్ ఆఫ్ స్ట్రెయిట్ అవే ఇస్తే మనకు 512కు కట్ ఆఫ్ అవ్వాల్సింది. కానీ ఎంత కట్ ఆఫ్ అయింది? 452కు కట్ ఆఫ్ అయింది. ఇందులో పోయినసారి అప్లికేషన్స్ అనేది ఏపీ నుండి ఎక్కువొచ్చినాయి. ఎందుకంటే అప్పుడు ఆహ్, మనకన్నా ముందు జరగడం ఒకటి, అండ్ మనకన్నా కౌన్సెలింగ్ ముందు జరగడం ఒకటి, ఇంకొకటొచ్చేసి 15% అనేది ఉంది గాబట్టి, ఈ 15%లో అందరూ అప్లికేషన్ చేయడం జరిగింది. ఈ 15% అప్లికేషన్ చేసినా గూడా వాళ్ళకున్న సీట్ల ఏపీ కౌన్సెలింగ్ సీట్లకు వీళ్ళందరూ ఎళ్ళిపోతారు. ఇక్కడ ఓపెన్ కేటగిరీ అప్లై చేసినాక గూడా వాళ్ళెళ్ళిపోతారు గాబట్టి, ఇక్కడ 452 కట్ ఆఫ్ అనేది రావడం జరిగింది. ఈసారి సేమ్ యాజ్ యూజువల్‌గా అంటే స్ట్రెయిట్ అవే ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ చూసుకునంటే 552 రావాలి. 552 వచ్చి ఈ మ్యాట్రిక్స్ తీసుకునంటే ఈ ర్యాంక్ వరకు ఇట్లా ఓన్లీ ఈ ర్యాంక్ వరకు ఇంతొస్తుంది. ఓకేనా? యాజ్ యూజువల్‌గా ఇక్కడ ఈ ర్యాంక్ తీసుకుంటే ఇంతొస్తుంది. కానీ ఇంత కట్ ఆఫ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. 470 ఈసారి కట్ ఆఫ్ అయ్యే ఛాన్స్ ఎట్టి పరిస్థితిలో లేదు. అది ఏ విధంగా మారుతుంది అనేది ఇప్పుడు ఈ మన కమింగ్ సెషన్స్‌లో ఆహ్, స్లైడ్స్‌లో మనం కంటిన్యూ చేద్దాం. ఓకేనా? ఓహ్! కమింగ్ టు హియర్. జనరల్ కేటగిరీ అంటే ఓపెన్ కేటగిరీ ఎంత కట్ ఆఫ్ వస్తుంది అనంటే 555 మార్క్స్‌కు కట్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంది. 2023లో 452 వచ్చింది. 100 మార్క్స్ డిఫరెన్స్ ఈజీగా కనబడుతుంది మనకు. ఓకేనా? 100 మార్క్స్ అనేది ఈసారి పేపర్ ఈజీ వచ్చినందుకు ప్లస్సు 15% కోటా లేని పక్షంకి ఇవన్నీ చూసుకునేది మనకు 100 మార్క్స్ డిఫరెన్స్ అనేది ఈజీగా కనబడుతుంది. వీటిని చూసుకొని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓపెన్ కేటగిరీ అంటే 550 అనేది ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది. దీన్ని చూసుకోండి మీరు. కమింగ్ టు ద ఈడబ్ల్యూఎస్. ఈడబ్ల్యూఎస్ లాస్ట్ ఇయర్ మనకు ఓన్లీ గవర్నమెంట్ కాలేజీలో తెలంగాణలో కొన్ని చోట్ల ఇచ్చారు. ఈసారి గవర్నమెంట్ కాలేజీలో ఇస్తున్నారు కాబట్టి 538 అనేది ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఉంటుంది. దీన్ని చూసుకొని ఈడబ్ల్యూఎస్‌లో మీరు 538 మార్క్స్ స్కోర్ చేశారా లేదా అనేది చూసుకోండి. ఓకేనా? 1,53,099కు ఈ ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ వచ్చే ఛాన్సు కనబడుతుంది. కమింగ్ టు ద బీసీఏ. బీసీఏలో ఎక్కువ రిజర్వేషన్ ఉంటుంది. అంటే ఇందులో కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుంది. ఇందులో 92 సీట్సే ఉన్నా కూడా మీకు 500 బీసీఏ అనేది 500 కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది. 500 కట్ ఆఫ్ బీసీఏకు కట్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంది. లాస్ట్ ఇయర్ వచ్చేసి 382 మార్క్స్ కట్ ఆఫ్ ఉంది. ఈసారి అప్లికేషన్స్ అవి చూసుకునుంటే బీసీఏ నుంచి కూడా కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. 500 వరకు కట్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంది బీసీఏకి కూడా. కమింగ్ టు ద బీసీబీ. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ వచ్చేసి 434 బీసీబీ కట్ ఆఫ్. 141 సీట్స్ అంటే లాస్ట్ ఇయర్ మల్లారెడ్డి యాడ్ అయ్యి ఉండే కాబట్టి దీంట్లో. సో, ఇంకెక్కువ ఉండే సీట్లు. మల్లారెడ్డి మైనస్ చేసిన తర్వాత మనకు 441 సీట్స్ ఉన్నాయి. ఈ 441 సీట్స్‌కి ఈసారి 533 కట్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంది బీసీబీకి. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు ద బీసీసీ. బీసీసీ వచ్చేసి మీకు 1% రిజర్వేషన్. ఓవరాల్‌గా మనం 1% రిజర్వేషన్‌లో 14 సీట్స్ ఉన్నాయి. ది బీసీసీ కట్ ఆఫ్ వచ్చేసి మీకు లాస్ట్ ఇయర్ వచ్చేసి 377 కట్ ఆఫ్ వచ్చింది. ఈసారి వచ్చేసి 517 కట్ ఆఫ్ వచ్చే ఛాన్సు 100% కనపడుతుంది. ఓకేనా? కమింగ్ టు ద బీసీడీ. బీసీడీ మనకు 92 సీట్స్ ఉన్నాయి. ఈ 92 సీట్స్‌కి లాస్ట్ ఇయర్ వచ్చేసి మీకు 441. పోయినసారి మనకు మల్లారెడ్డి ఉంది కాబట్టి ఈ కట్ ఆఫ్ ఉంటుంది. మల్లారెడ్డి కూడా కాలిక్యులేట్ ఉంది. ఆహ్, మల్లారెడ్డితో కలుపుకుంటే మీకు 441 ఆర్ ఎల్స్ 414 సీట్స్ వరకు ఉండే. ఈ ఈసారి ఈ సీట్స్ కూడా లేవు కాబట్టి 92 సీట్సే ఉన్నాయి. ఈ లాస్ట్ ఇయర్ వచ్చేసి 441 కట్ ఆఫ్ ఉంది. ఈసారి 538 బీసీడీ కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది. ఓకేనా?
కమింగ్ టు ద బీసీఈ. బీసీఈలో మీకు డెక్కన్ కాలేజ్ గాని, డెక్కన్ కాలేజ్ అండ్ షాదాన్ అండ్ వీఆర్‌కే అండ్ అయాన్. ఈ 4 కాలేజీల సీట్లతో పాటు ప్రతి కాలేజీలో 4% అనేది రిజర్వేషన్ ఉంది కాబట్టి, వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు 332 సీట్లున్నాయి. ఈ 332 సీట్లకు లాస్ట్ ఇయర్ వచ్చేసి 434 కట్ ఆఫ్ వచ్చింది. అదే ఈసారి 492 కట్ ఆఫ్ ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? అండ్ కమింగ్ టు ద ఎస్సీ. లాస్ట్ ఇయర్ ఎస్సీ కట్ ఆఫ్ వచ్చేసి 390. అది 795 సీట్స్‌కి. ఈసారి అదే 795 సీట్స్‌కి మల్లారెడ్డి సీట్స్ ఇక్కడ కట్ అయినాయి. సో, మల్లారెడ్డి సీట్స్ కట్ అవ్వంగా 795 సీట్స్ మిగిలున్నాయి. ఈ 795 సీట్స్‌కి 439 కట్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంది ఎస్సీకి. ఓకేనా? చూసుకోండి, ఎస్సీకి 439 అంటే 435, 430 మార్క్ వరకు కూడా మీరు వెయిట్ చేయండి. లాస్ట్ వరకు ఏమైనా ఛాన్స్ ఉంది. కమింగ్ టు ద ఎస్టీ. ఎస్టీ కట్ ఆఫ్ వచ్చేసి మీకు లాస్ట్ ఇయర్ 400 మార్క్స్. సో, అక్కడ మల్లారెడ్డి సీట్స్ తీసేస్తే మనకి ఈసారి మిగిలినాయి 394. సో, ఈసారి 461కు ఎస్టీ కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఓకేనా? సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏఆర్ ఎడ్యుకేషన్ ఛానల్ అండ్ ఆహ్, మీకేమన్నా మెంటర్‌షిప్ అవకాశం ఉందంటే మెంటర్‌షిప్ చేసుకోండి. మీకు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్ అండ్ మాపప్ ఈ అప్రాక్సిమేట్‌లీ 4 రౌండ్ల వరకు కూడా మేము మీకు సపోర్ట్ ఇస్తాము. ఎక్కడి వరకు కట్ ఆఫ్ వస్తుంది, అప్లికేషన్స్ అండ్ అవి. ఏ డౌట్ ఉన్నా కూడా మాకు కాల్ చేయండి ఈ 2 నంబర్‌లకు. యాస్ వెల్ యాస్ ఏపీలో కూడా సర్వీస్ ఉంది. అశోక్ అని చెప్పి మనకు ఆహ్, మన పర్సన్ అక్కడ మనకు సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఏ డౌట్ ఉన్నా కూడా అశోక్‌కు కాల్ చేయండి. అశోక్ నంబరు ఈ నంబర్‌లో కాల్ చేయండి. అశోక్ నంబర్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ ఎవ్రీవన్. కొంచెం 5 మార్క్స్ అటు ఇటు గాని మోర్ ఆర్ లెస్ ఇదే కట్ ఆఫ్ జరుగుతుంది. ప్లీజ్ ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద ఏఆర్ ఎడ్యుకేషన్ అండ్ షేర్ ఆల్ ద డీటెయిల్స్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీవన్. థాంక్ యూ సో మచ్. Signing off, I am Radhakrishnan.